ఎగ్జిబిషన్స్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. సో నేను మా చెల్లి కలిసి ఈరోజు అయితే ఎగ్జిబిషన్కి వచ్చాం. మేము ఎగ్జిబిషన్లో ఏమేమి చూసాం, ఏమేమి చేసాము అంతా నేను ఈ వీడియోలో చూసేయండి. స్టార్టింగ్లో అయితే ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ టైప్ పెట్టారనమాట. చూడండి, కలర్ఫుల్గా ఇలా లాంగ్ ట్రీస్ లాగా. నెక్స్ట్ అటు ల్యాంప్స్ టైప్ అవన్నీ అరేంజ్ చేశారు. పైన అలా బాల్స్ టైప్, పేపర్ బాల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ సెట్ ఇప్పుడు ముందు పెట్టేవారు కాదు, ఈసారి పెట్టారు డిఫరెంట్గా. సో ఇది స్టార్టింగ్ అయితే ఇలా ఉంది మొత్తం అటు అంతా. ఇలాంటివి చాలా అరేంజ్ చేశారనమాట. లైక్ ఫొటోస్కి, వీడియోస్కి చాలా బాగుంటాయి అని చెప్పి ఇది ఇలా స్టెప్స్ ఎక్కి అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇది ఒక సెటప్ పెట్టారు. ఇది నార్మల్ ఏదో ర్యాండమ్ సెటప్ లా ఉంది, బట్ బాగుంది. ఫొటోస్కి అది బాగా వస్తుంది అనమాట. ఇలా చాలా ఉంటాయి అనమాట. లైక్ క్లిప్స్ కానీ, చైన్స్ కానీ, క్లచెస్. ఇది గర్ల్స్ ఫేవరెట్ సెక్షన్ ఎగ్జిబిషన్స్లో. ఈ సెక్షన్లో అయితే మేము చాలాసేపు తిరిగామన్నమాట. యాక్చువల్గా ఎగ్జిబిషన్లో కాస్త గర్ల్స్ అట్రాక్ట్ అయ్యేది ఈ సెక్షన్కి, ఎందుకంటే ఇక్కడ అన్ని యాక్సెసరీస్ ఉంటాయి కాబట్టి, హెయిర్వి లైక్ బ్యాంగిల్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, క్లచెస్ కానీ అన్నీ. ఈ సన్ఫ్లవర్ వెరైటీవి చూసాం, చిన్న క్లిప్స్లా ఉన్నాయన్నమాట ఇవి. కాకపోతే బాగా చిన్నవి అనిపించాయి నాకు. అండ్ ఈ బటర్ఫ్లైవి కూడా అంతే, చాలా లిటిల్ స్మాల్ చిన్న ఉన్నాయన్నమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే భలే ఉన్నాయి, బట్ ఇవి చిన్నపిల్లలకి, నాకు కాదు, సో నేను తీసుకోలేదు. సో ఈ సెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేశాక లాస్ట్లో మేము బ్యాంగిల్స్ చూసాం. బ్యాంగిల్స్ అంటే చాలామందికి అమ్మాయిలకి చాలా ఇష్టం ఉంటుంది, లైక్ సింగిల్ బ్యాంగిల్స్ కానీ. మేమైతే సింగిల్ బ్యాంగిల్స్ తీసుకుందామని చూసాము, ఎస్పెషల్లీ గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. మా చెల్లి నేను వాటినే ఎక్కువ చూసాం. వాటిలో చాలా కలర్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. మా చెల్లికి పెద్దగా నచ్చగా తను వేరేవి చూసుకుంటుంది. నేనైతే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నా. ఇలా గోల్డ్ ఇంకా డార్క్ గ్రీన్ తీసుకున్నా. వీటి మీద చిన్న ఇలా షైనింగ్ గ్లిటరీ డిజైన్ ఉందన్నమాట. ఆ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సెక్షన్లో చిన్నపిల్లలకి చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ కానీ, వుడెన్వి కీ హోల్డర్స్ కానీ అలాంటివి ఉన్నాయన్నమాట. లైక్ కీ చైన్స్ ఇవన్నీ. ఈ సెక్షన్ ఓకేజ్గా ఉంది కొంచెం. నెక్స్ట్ రైడ్స్ అయితే ఎక్కువ చిన్నపిల్లలవి ఉంటాయి ఎగ్జిబిషన్లో యూజువల్గా. ఇది విజయనగరం ఎగ్జిబిషన్ అనమాట. పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి, లైక్ జైంట్ వీల్ కానీ, బ్రేక్ డాన్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి. మేమైతే ఎగ్జిబిషన్లో కొంచెం ఆకలేసి ఈ పాపడ్ తీసుకున్నాం. ఇది చాలా పెద్దది ఉంటుంది, ఒక 2 to 3 persons ఈజీగా తినొచ్చు. ఇది జస్ట్ ఆయిల్లో అలా ఫ్రై చేసి దీని మీద మసాలా వేసి ఇచ్చేస్తారనమాట. ఇది టేస్ట్ అయితే మాకు అస్సలు సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు, ఎందుకంటే ఆయిల్ చాలా ఎక్కువ ఉంది. ఆయన ఆయిల్ని కరెక్ట్గా స్ట్రెయిన్ చేయకుండా ఇచ్చేసాడనమాట. సో నెక్స్ట్ అయితే ఇలా ఈ బొమ్మలన్నీ చూసుకుంటూ వెళ్ళాం. ఎగ్జిబిషన్ అయితే చాలా ఖాళీగా ఉంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఈ పాటికి, ఎందుకు ఎగ్జిబిషన్ ఇంత ఖాళీగా ఉందని. నేను అది మీకు లాస్ట్లో చెప్తాను. నా థంబ్నెయిల్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. సో ఎలాగో చిన్నపిల్లలు లేరని మేమే వాటితో ఆడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నెక్స్ట్ మాడ్గుల హల్వా కూడా పెట్టారు. యూజువల్గా ఇది నాకు తెలిసి పెట్టరు, కొత్తగా పెట్టుంటారు. మడ్గుల హల్వా మీరు ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అయితే బాగుంటుంది, బట్ కొంచెం గట్టిగా ఉంటుంది, లాక్కొని పీక్కొని తినాలి కష్టపడి. ఫుడ్ కదా, ఎలాగున్నా తినేస్తాము. సో ఎగ్జిబిషన్ అలా తిరుగుతూ ఉన్నాం మేము, ఎందుకంటే 100 rupees టికెట్ పెట్టి వెళ్ళాము. బట్ ఆ మాత్రం దానికి మేము ఓకే, నాట్ బ్యాడ్. సో నెక్స్ట్ అయితే మేము బయటకు వచ్చేసాక ఎగ్జిబిషన్ నుండి ఒక మెయిన్ రోడ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ అంతా ఫాస్ట్ ఫుడ్వి వరుసగా అన్ని బళ్ళు అన్నీ పెట్టేసి ఉంటాయి. ఫస్ట్ అయితే మేము పానీపూరి దగ్గరికి వెళ్ళాం. ఎన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నా, ఎంత జంక్ ఫుడ్ ఉన్నా, ఫస్ట్ గర్ల్స్ అట్రాక్ట్ అయ్యేది పానీపూరికే. మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, అందరూ కాకపోవచ్చు. సో నేను మా చెల్లి వెళ్ళి తీసుకున్నాం. ఫస్ట్ ఎవరు దహీపూరి చేస్తే ఆయన వాళ్ళకి ప్లేటింగ్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసారు. నెక్స్ట్ మాకైతే పానీపూరి ఇచ్చారు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, బాగుంటుందో బాగోదో అని ఒక ప్లేటే చెప్పుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది, గుడ్. మా చెల్లి తిన్నది, మా చెల్లి ప్లేట్లో నేను కూడా తినేసా. హాహాహా. నెక్స్ట్ అయితే నూడిల్స్ చెప్పాం. నూడిల్స్ ఇవ్వడానికి టైం పట్టిందని చెప్పి మా చెల్లి దీనంగా చూస్తుంది అలాగా. సో నూడిల్స్ వచ్చేసాక అవి కూడా కుమ్మేసాం. కుమ్మకుండా ఎలా ఉంటాం. అందులోకి డబుల్ ఎగ్ నూడిల్స్, రోడ్ సైడ్ నూడిల్స్, జంక్ ఫుడ్ అంటే ఇంకా ఫీలింగే వేరు. హలో ఫ్రమ్ మై సిస్టర్. సో ఈ రెండు అయిపోయాక, హాట్ అయిపోయాక స్వీట్ ఉండాలి కదా, సో ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళాం. ఇలా బండి మీద ఈ ఐస్ క్రీమ్ మాకు చాలా ఇష్టం అనమాట. ఇందులో బాదం మిల్క్ కూడా ఉంటుంది, ఇలా ఐస్ క్రీమ్ కూడా పెట్టిస్తారు. సో ఫస్ట్ మా చెల్లి అయితే ఐస్ క్రీమ్ చెప్పింది. ఇతను 2 to 3 scoops వేసి ఇచ్చారనమాట. అంత ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ వీటి మీద లాస్ట్లో గార్నిష్ లాగా టూటీ ఫ్రూటీ వేసి ఇచ్చారు, రెడ్ కలర్. నేను జస్ట్ దాన్ని అలా తీసుకుని మా చెల్లికి ఇచ్చాను అనమాట, ఏదో జస్ట్ షో ఆఫ్.
సో తను తింటుంది కదా మరి నాకు కూడా నోరూరింది. నాకు యాక్చువల్గా కోల్డ్ ఐటమ్స్ పడవు, బట్ నేను బాదం మిల్క్ తీసుకున్నా, ఏం కాదులే ఒకసారి అని చెప్పి. నేను తీసుకుంది స్పెషల్ బాదం మిల్క్ అనమాట. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఎక్కువ వేసిస్తారు. మా చెల్లి తన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తుంది, నేను నా బాదం మిల్క్ ఎంజాయ్ చేసుకున్నా మంచిగా. రోడ్ సైడ్ వచ్చేపోయే వెహికల్స్ అన్నీ చూసుకుంటూ టైంపాస్ చేసుకుంటూ సోది చెప్పుకుంటూ. దీని తర్వాత అయితే ఇంకా అయిపోయింది మా డే అవుట్ అంతా. ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. మా బ్రదర్ ఇంకా తమ్ముడు వాళ్ళు వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మేము హోమ్ టౌన్ని చాలా మిస్ అవుతాం అనమాట. యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటాం కదా, సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా బయటికి వెళ్ళడం, టైం స్పెండ్ చేయడం, ఇవి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే కొంచెం మెమరీస్ అనమాట. సో ఎగ్జిబిషన్ బయట సెట్ ఇలా పెట్టారు. ఇంతకీ మా ఎగ్జిబిషన్ ప్లాన్ ఫ్లాప్ ఎందుకు అయిందంటే ఎగ్జిబిషన్ తీసేస్తున్నారు. మాకు తెలియక వెళ్ళామన్నమాట 100 రూపీస్ టికెట్ పెట్టి. ప్లాన్ అయితే ఫ్లాప్.